నమస్తే రమగారు. నమస్తే ఏదైనా ఒక మంచి కథ చెప్పండి. వెరైటీ కథ చెప్తాం. ఓకే. పూర్వం అంట గ్రీకు దేశంలో ఓ రాజుగారు ఉండేవారు. ఆయనకి చూడచక్కని కుమారుడు ఒక ఆయన ఉండేవాడు. అబ్బాయి పెళ్ళవల. మామూలుగా వాళ్ళు 18, 19 వచ్చేసరికి పిల్లలకి కాస్త ఇంటర్మీడియట్ వయసు అయ్యేసరికి పెళ్ళిళ్ళు చేసేస్తారు. చేసేసి కొంచెం పిల్లలు బాగా అంతంత అయ్యాక అప్పుడు రాజకుమారుడు రాజు అవుతాడనమాట. అయితే రోజులు గడుస్తున్నాయి కానీ ఆ అబ్బాయి పెళ్లి చేసుకునేటానికి ఇష్టపడేవాడు కాదు. ఎప్పుడు పెళ్ళన్నా ఏదో ఒకటి చెప్పేవాడు. పెళ్ళి ఉండేది కాదు, మాట్లాడేవాడు కాదు, మూగబొమ్మలా ఉండేవాడు, పైకి కిందకి తిరుగుతూ ఉండేవాడు, ఎక్కడో ఒంటరిగా ఉంటూ ఉండేవాడు. పెళ్ళైతే లేదు. చూసిన వాళ్ళంతా అబ్బాయి ఎంత చక్కటి వాడు, వయసు అంతా పోతుంది అనుకునేవాళ్ళు. ఆ ఊళ్ళలో ఏంటంటే లేటుగా పుట్టిన సంతానం ఆరోగ్యంగా ఉండరని ఒక నమ్మకం. ఈ అబ్బాయి పెద్దవాడైపోతుంటే వాడి సంతానానికి మరి లేట్ ఏజ్ అయిపోతారు కదా. అంతేగా. అయితే రాణిగారికి ఏమనిపించేది, వీడు ఏదో తక్కువ జాతి పిల్లని ఎవరినో ప్రేమించాడు, రాచ కుటుంబంలో కాకుండా ఆ పిల్లని చేసుకుంటానంటే మేము ఒప్పుకోమని వీడిట తిరుగుతున్నాడు, ఈ ఒంటరిగా ఎక్కడికో వెళ్తాడు, ఆ పిల్లని ఎక్కడో కలుస్తున్నాడు వీడు, అలా అనుకునేది. ఊహిస్తారు కదా తల్లులు రకరకాల, ఒకళ్ళు వీడు మాపుగా ఉన్నాడు, మొహం మార్చుకుని ఉన్నాడు, కనపట్టలేదు, లేదా కనపడి కామ్గా ఉన్నాడు, సంథింగ్ ఏదో ఉంది అని చూసేది, అనుకునేది. అయితే ఏమైంది, ఒకనాడు ఆవిడ మేడ మీద నిలబడి అలా చూస్తుంటే ఈ రాజుగారి బిల్డింగు పెద్ద కోటల్లాగా అలాగేం లేవు, రాజుగారిది ఒక పెద్ద ఇల్లు, కిందకి పైకి చాలా ఫ్లోర్లు ఉన్నాయి. ఎదురుగుండా రోడ్డుకి అవతల ఒక కాపులో ఇల్లు ఉంది. కాపులంటే ఈ మన పొలాలు అవి కాపలా కాసేవాళ్ళు. అతనికి 3 కూతుళ్ళు ఉన్నారు, పిల్లలు బాగున్నారు. ఆవిడ ఏం చేసింది, మేడ మీద అన్ని పక్కలకి వెళ్ళి చూస్తే ఏ పక్క నుంచి చూసినా వాళ్ళ ఇల్లు కనపడుతుంది. ఓహో, ఇక్కడ 3 ఆడపిల్లలు ఉన్నారు, మనవాడు వయసుకు వచ్చి చాన్నాళ్ళు అయింది, చూసి ఎవరితో పిల్లని, ఈ పిల్లల్లోనే ఒక పిల్లని ప్రేమించుంటాడు, ఇదే కదా మరి రోజు కనపడే ఇల్లు. అందుకని ఏం చేసింది, వాళ్ళ ఇంటికి పోయి ఆ పెద్దమ్మాయిన పిల్లల్ని పిలిచింది. ఇవాళ ఒకళ్ళ మా ఇంటికి రండి, యువరాజు కనుక మీతో ఏదైనా మాట్లాడితే మిమ్మల్ని యువరాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పింది. సరే, వాళ్ళల్లో వాళ్ళు ఆలోచించుకున్నారు. ముందు రోజు ఒకరోజు సాయంత్రం పెద్ద పిల్లని తీసుకొచ్చారు. పెద్దమ్మాయి వచ్చింది. పోయి యువరాజు గారి గదిలో ఒక పెద్ద గది, ఒక హాల్ లాంటిది, ఓ పక్కన మంచం కొంచెం అన్నీ ఉన్నాయి, ఓ పక్కన రాసుకునే టేబుల్, యువరాజు గారి పెంపుడు చిలకలు మైనాలు అవి ఉన్నాయి, తర్వాత లైట్లు దీపాలు అవి వెలిగించున్నాయి. అప్పట్లో కరెంట్ లేదుగా, పెద్ద పెద్ద కొవ్వొత్తులు ఏవో వెలిగించున్నాయి. ఈ పిల్ల పోయి అక్కడున్న ఒక సోఫాలో కూర్చుంది. బాగా చీకటి పడ్డాక యువరాజు గారు లోపలికి వచ్చాడు. ఈ పిల్ల శుభ సాయంత్రం యువరాజా అంది. ఆయన చూడకుండా పోయాడు. అలా వెళ్ళిపోయి ఆ బల్ల దగ్గర కూర్చుని ఏమిటో రాసుకుంటున్నాడు. ఈ పిల్ల చూసింది ఎంతసేపు చూసినా ఆ యువరాజు తలకాయ తిప్పి చూడ్డే కూర్చుని సోఫా మీద పడుకొని నిద్రపోయింది. ఆయన దారిని ఆయన పోయి పడుకున్నాడు. ఇక్కడ ఒక మనిషి ఉందన్న జ్ఞప్తి కూడా ఆయనకి లేదు, ఆ ధ్యాసే లేదు. తెల్లవారేసరికల్లా రాణిగారు వచ్చింది. ఏమైంది అమ్మాయి అని అడిగింది. నాతో మాట్లాడలేదండి, నేను శుభ సాయంత్రం చెప్పాను, ఏమి మాట్లాడలే, ఆయన నా కేసు కూడా చూడలేదు. సరే, అయితే ఈ పిల్ల కాదనమాట అని ఈవిడేం చేసింది, 2వ పిల్లని తీసుకొచ్చింది. 2వ పిల్ల కూడా సోఫాలో కూర్చుంది, యథావిధిగా పలకరించింది. మరి రాజుగారు కనబడితే జయం యువరాజా ఏదో అంటారు అట, ఏదో అంది. ఏమన్నా ఆయన వినిపించుకోవాలి, రాసుకుంటున్నాడు, ఏదో బొమ్మ వేసుకుంటున్నాడు. చూసి చీకటి పడ్డాక పిల్లలకి ఏ పిల్లకైనా నిద్ర రాక ఏమవుతుంది, నిద్రపోయింది. 3వ పిల్ల మంచి చురుకు, చెకుముకి, మామూలుది కాదు అది. సరే, రాణిగారు రమ్మనేసరికి లోపలికి వచ్చి ఏమండి ఈ బట్టలతోటి యువరాజుని కలిస్తే ఏమైనా బాగుంటుందంటారా, ఇది మరి పాత బట్టలు కదండి నావి అంది. అనగానే రాణి అనుకుంటామో ఇది మంచి చురుగ్గా ఉంది అని చెప్పి ఏం చేసింది, ఆవిడ చక్కటి రవ్వలు పొదిగిన మంచి ముఖమాల బట్టల్ని కట్టబెట్టింది పిల్లకి. పిల్ల తడుక్కుమంటుంది అందులో. ఆవిడ శుభ్రంగా అది మొహం కడుక్కుని ఆవిడ ఇచ్చిన 1-2 నగలు పెట్టుకుని డ్రెస్ వేసుకుంటే ఆవిడంది, అబ్బబ్బలే అందగత్తెవే నువ్వు, మీ అక్కయ్యల కంటే నువ్వు బాగున్నావు, నువ్వే నా కాబోయే కోడలవో ఏమిటోను, చక్కగా కూర్చో, పలకరించు, మీ అక్కయ్య వాళ్ళగా పడుకుని నిద్రపోబోక అని చెప్పేసరికల్లా సరే పిల్ల వెళ్ళి సోఫాలో కూర్చో. యువరాజు గారు వచ్చాడు. ఆయన దారిని ఆయన కూర్చొని రాసుకుంటున్నాడు. జయం యువరాజా అంది. మాట్లేదు. 3వసారి కూడా ఆయన అట్టగే ఉన్నాడు. అలా చూసి యువరాజు పక్కన బల్ల మీద ఆ పంజరంలోంచి ఒక మైనా లేచి వచ్చి కూర్చుంది. ముక్కుని ఇలా రెక్కల్లో పెట్టుకుని కూర్చున్నది. మైనా నువ్వైనా మాట్లాడతావా నాతో అంది. ఆ మైనా అంటే దాన్ని పిలిస్తే దానికి ఏం వినపడుతుంది, అది అటకి కూర్చుంది. సరే, 2వ పక్కన ఒక పెద్ద క్యాండిల్ వెలిగించింది. ఈ పిల్ల, ఓ కొవ్వొత్తి నాతో మాట్లాడతావా, కాసేపు నువ్వైనా కబుర్లు చెప్దు, ఈ గదిలో ఇంతసేపటి నుంచి కూర్చుంటే ఒక్కళ్ళు మాట్లాడటలేదు, మైనా మాట్లాడదు, నువ్వైనా మాట్లాడు అని ఆ కొవ్వొత్తితో ఇట్లా కబుర్లు చెప్పటం మొదలుపెట్టింది. ఈ అబ్బాయి రాసుకుంటున్నాడు కదా రాజకుమారుడు,
కొవ్వొత్తి కొవ్వొత్తి నీకేం కావాలి, కాసేపు నోరు మూసుకో అన్నాడు. అనేసరికి ఊరుకుంది అమ్మడు. అక్కడే పడుకుని నిద్రపోయింది. తెల్లారే రాణిగారు వచ్చింది. ఏమే అమ్మాయి, ఏమన్నాడు యువరాజ్ అంటే, చక్కగా ఇక్కడ కూర్చున్నారండి, బోళ్ళు కబుర్లు చెప్పుకున్నాం మేమిద్దరం, నా చేయించుకున్నారు, మీ ఇల్లు ఎక్కడా ఏమిటి అని అడిగారు, ఏమైనా తిన్నావా అన్నారు, నా కుశలం కనుక్కున్నారు, నాకు ఎంతమంది అక్కజల్లిలో కనుక్కున్నారు అనగానే రాణిగారికి ఎంత సంతోషం వచ్చిందో. అన్ని మాటలు మాట్లాడేటే మా అబ్బాయి అంది. అబ్బో ఎంత బాగా మాట్లాడాడు అంటే, ఆ మైనాని అడగండి కావాలంటే. ఆ మైనా తలకాయ ఎత్తి చూసింది, అది ఎందుకో చూసింది. అప్పుడు రాణిగారు అంది, సరే అయితే ఇవాళ కూడా ఉండు నువ్వు ఇక్కడే అని చెప్పింది. సరే ఏమైంది, అది మళ్ళీ రాణిగారు ఆ పిల్లకి చక్కగా తినడానికి అవి ఇవి పెట్టించింది. ఇంకో జత మంచి బట్టలు ఇప్పించింది. చక్కటి బట్టలు కట్టుకుని కిటికీ దగ్గర కూర్చుంది. కిటికీ అవతల వాళ్ళ ఇంట్లో కనపడుతుంది కదా, ఆ అక్కయ్యలు ఇద్దరు వచ్చారు. ఏమీ నువ్వు ఇంటికి రావుటే అన్నారు. నేను రాను, యువరాజ్ రాత్రి నాతో మాట్లాడాడు, ఇవాళ కూడా మాట్లాడతాడేమోనని రాణిగారు నన్ను ఇక్కడే ఉండమన్నారు అనేసరికి వీళ్ళంతా దొంగ మొహంది, దీంతో ఎందుకు మాట్లాడతాడు, మనతో మాట్లాడిన వాడు దీంతో ఎందుకు మాట్లాడాడు, ఏదో ఎత్తేసింది, హాయిగా రాజమహల్లో ఉండి మంచి మంచి బట్టలు కట్టుకుని శుభ్రంగా తినటానికి ఇది అని అనుకొని ఏమన్నారు. మరేమో మేము ఒక వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళాం పొద్దున్నే, వాళ్ళు ఒక మంచి ముత్యాల పేరు అమ్మకానికి వచ్చింది, ఎంత బాగుందో యువరాజు నడి కొనుక్కోవే అన్నారు. అనేసరికల్లా సరే ముత్యాల పేరు తెచ్చి చూపించండి నాకంతే. సాయంకాలం ఏం చేసింది, మళ్ళీ సోఫాలో కూర్చుంది పోయి. రాత్రి చీకటి పడేసరికి పగలల్లా యువరాజు కనపడలే. అతను మళ్ళీ వచ్చాడు. వచ్చేసరికల్లా ఈ పిల్ల కూర్చుని కొవ్వొత్తి కొవ్వొత్తి చక్కటి ముత్యాల పేరు అమ్మకానికి వచ్చింది, మా అక్కయ్యలు కొందామంటున్నారు, కొనుక్కోమంటావా వద్దంటావా అని కొవ్వొత్తిని అడుగుతుంది. ఇది రాజకుమారుడు అన్నాడు, కొవ్వొత్తి కొవ్వొత్తి నీకు కావాలంటే కొనుక్కో అన్నాడు. అనేసరికల్లా ఈ పిల్లంది, కొవ్వొత్తి కొవ్వొత్తి కొనుక్కోవాలంటే డబ్బులు ఉండద్దు అంటే, రాజకుమారుడు అన్నాడు, కొవ్వొత్తి కొవ్వొత్తి అలమార్లో కాసులు ఉన్నాయి, ఎన్ని కావాలంటే అన్ని తీసుకో, కావాలంటే కాసులు ముత్యాల పేరు కొనుక్కో, లేకపోతే కాసుల పేరు కొనుక్కో అనగానే పిల్ల ఏం చేసింది, చక్కగా అలమార తీసి అందులోంచి డబ్బులు తీసుకుంది. మర్నాడు అక్కయ్యలకి ఇచ్చింది, ఇగో కాసులు ఇచ్చాడు రాజకుమారుడు ముత్యాల పేరు కొనుక్కోమని. ఆశ్చర్యపోయారు, అమ్మా ఎట్లా వచ్చినాయి దీని దగ్గర డబ్బులు. సరే అయినా సరే వాళ్ళకి నమ్మకం లేదు, చెల్లెలు టక్కరిది, వాళ్ళకి తెలుసుగా, అక్క చెల్లికి తెలీదు, ఇదేదో మాయ చేస్తుంది, సరే రేపు మేము కూడా భోజనానికి వస్తాం, యువరాజుతో పాటు భోజనానికి వస్తాం, మమ్మల్ని భోజనానికి పిలవమని అన్నారు. అనేసరికి సరేనంతే. రాణిగారికి చెప్పింది, ముత్యాల పేరు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాడని రాణిగారికి చెప్పేసరికల్లా ఇంకేముంది, రాణిగారి ఈ పిల్లనే వీడికి నచ్చింది, కాపల పిల్లని ఆగాడు ఇన్నాళ్ళును, సరేలే ఇక్కడే ఉంచితే మెల్లిగా పెళ్లికి దిగుతాడు అని చెప్పి పిల్లని ఇంట్లోనే ఉంచుకుంది. మా అక్కయ్యని భోజనానికి పిలుస్తానంటే ఆవిడ పిలవమంది. యువరాజే పిలవమన్నాడని ఈ పిల్ల చెప్పింది వాళ్ళకి. పిలవమన్నాక సాయంకాలం చీకటి పడింది. యువరాజు పగలల్లా కనపడ్డు కదా, ఇక చీకటి కూడా పడలా, ఇంకా ముందే వచ్చారు భోజనానికి. వాళ్ళు వచ్చేసరికల్లా ఏమైంది, భోజనానికి పైకి వచ్చేసరికి వాళ్ళందరినీ భోజనశాలలో కూర్చోబెట్టింది. ఒక పనివాడికి ఈ కాసులు తీసుకుంది కానీ అక్కడి నుంచి ₹1 కాసు తీసుకుని వాడికి డబ్బులు ఇచ్చి, యువరాజు నన్ను కిందకి రమ్మంటున్నారని చెప్పాలి నువ్వని వాడికి చెప్పింది. అక్క చెల్లి పెద్దక్కయ్యలు ఇద్దరు భోజనానికి కూర్చున్నారు. ఇది మా సాయంకాలం 3:30-4 గంటల వేళ. వాళ్ళ పద్ధతులు అవి. ఆడ కూర్చుంటే ఈ పనివాడు వచ్చి, చిన్నమ్మాయి గారు మిమ్మల్ని యువరాజు గారు కిందకి రమ్మంటున్నారండి అని చెప్పాడు. చెప్పేసరికల్లా మీరు ఇక్కడే ఉండండి, మీరు తింటూ ఉండండి, యువరాజు ఏదో ఒక వేళకు వస్తాడు, ఆయన ఎందుకో రమ్మన్నాడు నన్నని రాణి గారికి కూడా ఆ మాటే చెప్పి దిగేసింది. తెలివి. దిగిన తర్వాత ఏం చేస్తుంది, ఆయన రమ్మల్లా గిమ్మల్లా ఈ మెట్లు దిగుతూ ఉంటే, మెట్లు దిగి కింద ఫ్లోర్కి వస్తుంటే ఆ అమ్మాయికి కను చీకటిగా ఉన్న మెట్ల వరసలో ఇంకో మెట్లు కిందకు ఉన్నట్టు కనపడింది. అప్పటిదాకా ఆ కింద మెట్లు అన్న అమ్మాయి చూడలే. కొంచెంసేపు ఇక్కడ టైం పాస్ చేయాలి, తను అక్కడే ఉన్నట్టు తెలియకూడదు, అందుకని ఆ మెట్లు దిగింది. ఆ మెట్లు కూడా దిగితే ఆ మెట్లు ఇంకో కిందకి దారి తీస్తున్నాయి. ఇంకా కిందకి వెళ్ళేసరికల్లా 3 ఫ్లోర్లు దిగేసింది కిందకి, లోపల ఉన్నాయి అవి. దిగేసరికల్లా అక్కడ దిగుతూ ఉంటే తనకి వెలుతురు తక్కువగా ఒక్క కొవ్వొత్తే ఉన్నట్టు, సముద్రపు ఘోష లాంటిది ఏదో వినపడుతున్నట్టు తెలిసింది. ఏమిటో ఉంది కింద చూద్దామని, తెంపరిది కదా పిల్ల, అందుకే ఇంత పని చేసింది.
దిగి వెళ్ళేసరికల్లా కిందంతా పల్లేరు ఉంది. ఈ పల్లేరు అంటే ఏమిటి, సముద్రాల్లోనూ అక్కడ సముద్ర తీరాల్లో పాకేటువంటి ఒక రకమైన ముళ్ళ పొదలు అవి. నేలంతా పల్లేరే ఉంది. అక్కడికే సముద్రపు అలలు ఏవో వస్తున్నాయి. చిన్న శబ్దం వినపడుతోంది. కిందకి వెళ్ళి చూస్తుంది కదా, బాగా దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరో పడుకున్నట్టు కనపడింది. దగ్గరికి వెళ్తే ఆ పల్లేరు మీద యువరాజు పడుకుని ఉన్నాడు. ఆ పక్కన ఒక అందగత్తె అయిన ఒక అమ్మాయి పడుకుంది. కానీ ఆ అమ్మాయి మనుషుల్లాగా లేదు, ఒక సముద్రపు స్త్రీలాగా ఉంది. దాని అంటే వాళ్ళ ఒక చిత్రమైన మనుషులు చెప్పుకుంటారు కథల్లో, వాళ్ళకి తెలుసు. కానీ ఆ పిల్ల ఎప్పుడు వాళ్ళని చూడలా. కథల్లో చెప్పుకోవడమే తెలుసు, మనం చెప్పుకుంటాం కదా సాగర్ కన్యలు, అలాంటి ఒక అమ్మాయి ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో చంటి పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడు పల్లేరు మీదే పడుకుని ఉన్నాడు. వాడిని ఎత్తి కూడా ఇట్ట పల్లేరు పట్టుకుని ఉంది. యువరాజు తలకి పల్లేరుంది, ఆ పడుకున్న అమ్మాయి తలకి పల్లేరుంది. చూసేసరికల్లా అనిపించింది, ఓహో ఈ యువరాజు ఇంతకాలము పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం ఇదెవరో ఉంది ఇక్కడ. అది అందుకే పగలల్లా కనపడ్డు, చీకటి పడితే గాని పైకి రాడు. అతను ఎక్కడుంటాడో ఎవ్వరికీ తెలీదు, ఎవరితోటి మాట్లాడు, మూగబొమ్మలాగా ఉంటాడు. సరే ఏం చేసింది, శబ్దం కాకుండా మెట్లెక్కి పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయి మీరు అన్నం తినండి అని అక్కయ్యలకు చెప్పి రాణి గారికి చెప్పితే, యువరాజు గారు ఎవరికో జాతకర్మ చేయించాలనుకుంటున్నారు, పేరు పెట్టిస్తారట. 3 జతల పట్టుబట్టలు, ఓ ముఖమల దిండు, ఓ వెండి దువ్వెన ఇవ్వమన్నారు అని చెప్పేసరికల్లా రాణిగారు ఏం చేసింది, భోజనాల దగ్గర నుంచి లేచి వీళ్ళ అక్కలిద్దరిని అన్నాలు తినండమ్మా, మీరు తినండి అని ఎంకరేజ్ చేసి ఆవిడ అవతలకి వెళ్ళి ఇవన్నీ వస్తువులు తెచ్చిచ్చింది. ఈ అక్కయ్యలు మాత్రం దొంగమొహంది, యువరాజు ఎలా గుర్రాడు, ఇదే ఎవడికో డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేసింది, ఇక్కడ ఏదో నాటకం ఆడుతోంది, దీన్ని నమ్మకూడదు అనుకున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు దీని సంగతి. పిల్ల ఏం చేసింది, ఆ వస్తువులన్నీ పుచ్చుకొని పరిగెత్తుకుంటూ మళ్ళీ కిందకి వెళ్ళిపోయి ఆ పిల్లాన్ని అలాగా ఎత్తి పల్లేరు మీద పడుకుని ఉన్నాడు పిల్లవాడు. ఆ ముఖమలు దిండు పెట్టి దాని మీద ఆ పిల్లని పెట్టి ఆ వెండి దువ్వెన తెచ్చిందిగా, వాడి నెత్తంతా దువ్వేసి ఆ పల్లేరుకాయలన్నీ పోగొట్టేసింది. తలకాయ నున్నగా దువ్వింది మనుషుల్లాగా. పల్లేర్లు ఎవరికి ఉంటాయి, ఆ సముద్రంలో పెరిగే గడ్డి సముద్రంలో ఉండే వాళ్ళకు ఉంటుంది. పిల్లాన్ని నున్నగా చేసేసింది. తర్వాత బాగా ఆలోచించి అలాగా యువరాజు తలకాయ అంతా దువ్వేసింది నీట్గా. మళ్ళీ ఆ అమ్మాయికి వేసి చూస్తుంటే వాళ్ళు మంచి గాఢమైన ఇద్దరున్నారు, కదలటల్లా. ఆవిడ నెత్తి దగ్గర కూర్చుని ఆవిడ తల కూడా దువ్వేసి మొత్తం పల్లేరు అంతా దులిపేసింది. ఏమీ పల్లేరు లేదు నెత్తి మీద. ఈ పిల్లాడి మీదేమో ఒక చిన్న వస్త్రం చక్కగా మడత పెట్టి కప్పి, ఈ పట్టుబట్టలు తెచ్చిందిగా 3 జతలు, యువరాజు మీద ఓ జత, ఇంకో జత ఏమో ఆ అమ్మాయి మీద కప్పేసి చల్లగా పైకి వెళ్ళిపోయింది. దువ్వెన పట్టుకెళ్ళిపోయింది, వెండి దువ్వెన. పైకి వెళ్ళేసరికి అక్కయ్యలు ఇద్దరు, ఏదో నువ్వు వేషం వేస్తున్నావు మాకు తెలుసు, నువ్వేం చేస్తున్నావో అర్థం కావట్లేదు, ఇక్కడ ఉండకూడదు అని ఏదో చెప్పారు. చెప్తే అంది రాణి గారు ఆవిడే పిలుచుకొచ్చిందా, పంపించేదాకా నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి అంది. అక్కయ్యలు ఇద్దరు వెళ్ళిపోయారు. ఇంతలో ఇక్కడ ఏమైంది, చీకటి పడేసరికల్లా ఈ సముద్ర కన్య నిద్రలేచి, ఏనాడో ఈ సముద్ర కన్య ఈ యువరాజును పట్టేసుకుంది. అతను ఇక్కడే ఉంటాడు, ఎవ్వరికీ చెప్పకూడదు, అది రహస్యం. ఎప్పుడైతే లేచిందో తల తడుకునేసరికల్లా తలంతా పల్లేరుకాయలు లేవు. కింద చూస్తే పిల్లాడు చక్కగా పరుపు మీద ముఖవల దిండు మీద పడుకుని ఉన్నాడు. వాడి నెత్తంతా దువ్వేసింది, వాడి మీద పట్టుపట్టుంది, తన మీద పట్టుపట్ట, యువరాజు మీద కూడా పట్టుపట్టు ఉండేసరికి అరిచి కేకలు పెట్టింది. దుర్మార్గుడా, ఎవరిని ప్రేమిస్తున్నావు, నీ ప్రియురాలు ఎవరితో వచ్చి ఇలా చేసేసింది, ఆ తలకాయ దువ్వితే వదిలేస్తుంది. ఇంకా అవి కథల్లో తెలుసుకుంది ఈ పిల్ల. ఆ పల్లేరు వదిలేసిందంటే ఇంకా వదిలేసినట్టే. పెద్దగా అరిచి కేకలు పెట్టింది, ఎవరితో ప్రేమించావు, నీ ప్రియురాలు వచ్చి ఈ పని చేసింది అనేసరికల్లా ఇతను, నేను ఎవరిని ప్రేమించలా, నేను ఎవరితోటి మాట్లాడ్డా, నువ్వు ఏనాటి నుంచి నువ్వు నన్ను పట్టుకున్నావో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను మా అమ్మతోటి కూడా మాట్లాడలా, నేను ఎవరితోటి మాట్లాడను, ఈ పని ఎవరు చేశారో నాకు తెలియదు అన్నాడు. అనేసరికల్లా ఆవిడ గట్టిగా ఇంకా బాగా అరిచి, నా పిల్లని తీసుకుని వెళ్ళిపోతున్నాను నేనని పెద్ద గాలిలాగా ఇట్లా సుడిగాలి లాంటిది వచ్చింది. ఈ పల్లేరుతో సహా మొత్తం ఈ సముద్ర కన్య చంటి బిడ్డ మొత్తం వెళ్ళిపోయారు. మొత్తం నేలంతా ఖాళీ అయిపోయింది. యువరాజు ఒకడే నుంచున్నాడు. ఒక నిమిషం అయ్యాక అతనికి తట్టింది, ఇక నేను ఇది నన్ను చూడదు, అయిపోయింది. పరిగెత్తుకుంటూ మెట్లన్నీ ఎక్కి పైకి వచ్చాడు. పైకి ఎక్కొస్తే ఈ పిల్ల సోఫాలో కూర్చుని ఏడుస్తూ కూర్చునుంది. ఎందుకంటే 3 రోజుల నుంచి ఇంత నాటకం ఆడా, అదేమిటో చేసి వచ్చా, అవుతుందో అవతో తెలియదు మనకి. అదే
నాటకం బయటపడిపోతుంది. ఎన్ని రోజులు ఉంటుంది? పిక్కమొహం వేసి కూర్చునింది, మెల్లిగా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది. పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళి, కొవ్వొత్తి నువ్వేనా 3 రోజుల నుంచి ఇక్కడుంది అన్నాడు. ఆ అమ్మాయి అవును అని తలకాయ అయిపోయింది. కొవ్వొత్తి నువ్వేనా అన్ని మెట్లు దిగి తలకాయ దువ్వింది అని. అవును అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా చేతులు పుచ్చుకున్నాడు. నీ వల్ల నేను దాని దగ్గర నుంచి తప్పించుకున్నాను. సముద్ర తీరంలో ఆ శక్తి నన్ను పట్టుకుంది. ప్రేమగానే ఉంది, కానీ నేను ఎవరితోటి మాట్లాడకూడదు. దాంతో నాకు సంతానం కూడా కలిగింది, కానీ నువ్వు తలదూవటం వల్ల అది కాస్త వెళ్ళిపోయింది. ఇక ఎప్పటికీ రాదు. పద మా అమ్మ దగ్గరికి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పి పిల్లని చేత్తో పుచ్చుకుని తీసుకుపోయాడు రాణి దగ్గరికి. అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నేను. 6-8 సంవత్సరాల తర్వాత తల్లితో మాట్లాడాడు అతను. ఆవిడ తెగ సంతోషించి, నాకు తెలుసు ఈ పిల్ల చాలా తెలివిగలది, నేను ఎప్పుడో లైన్లో పెట్టిందని నేను అనుకున్నానంటే ఎప్పుడో పెట్టలే అది. రాణికి ఇదంతా ఏమర్థం అవుతుంది? ఈ విషయం వాళ్ళు ఎప్పటికీ చెప్పాలి. ఆ అమ్మాయికి చెప్పాడు, ఈ విషయం మాత్రం నువ్వెవ్వరికీ చెప్పద్దు, ఇది పరమరహస్యం, మాట్లాడకుండా ఉండిపోమంటే కామ్గా ఊరుకుంది. ఆ అమ్మాయికి రాణి అవటం కంటే ఏం కావాలి? చక్కగా పెళ్లి చేసుకున్నారు. తర్వాత బోళ్ళంత మంది పిల్లల్ని కన్నారు. ఎప్పుడు సముద్ర తీరాలకి ఒంటరిగా వెళ్ళకూడదట ఆ కాలంలో. ఈ రాజకుమారుడు ఒంటరిగా వెళ్ళి ఆ సముద్ర దేవతకి దొరికేశాడు అనమాట, ఆ జలదేవతకి. అంతే కదా, కథ కంచికి మనం ఏంటి. నిజంగా విచిత్రమైన కథ రమ్మగారు. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్పండి రమ్మగారు. సాధారణంగా మనం చదువుకున్న వాళ్ళు, జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళ ప్రత్యేకతే వేరుగా చెప్పుకుంటాం. నాలెడ్జిబుల్ పీపుల్. నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? సహజంగానే కొంచెం ఐక్యూ ఉన్నవాళ్ళు ఉంటారు, చురుగ్గా తెలివిగా యాక్టివ్గా ఉంటే చదువు వాళ్ళకి వాళ్ళ ఐక్యూని బాగా పెంపొందిస్తుంది. అప్పుడు వాళ్ళకి రకరకాల విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఒట్టి ఐక్యూ ఉన్నవాడు కొన్ని చోట్ల రాణిస్తాడు. అవును. కానీ వాడికి చదువుతోటి ఆ ఐక్యూని పదును పెడితే వాళ్ళు ఇంకా అద్భుతంగా రాణిస్తారు. దాన్ని ప్రూవ్ చేసే ఒక కథ. పిల్లలకి నువ్వు తెలివిగల పిల్లలు, నువ్వు తెలివైన వాడివి, చదువుకుంటే ఇంకా రాణింపుకొస్తావని చెప్పాలి. చదువుకుంటే నీకు చాలా రకాల విజ్ఞానాలు వస్తాయి. నువ్వు ఒక తెలివి ఒకటే కదా, చురుగ్గా ఉంటారు చూడు కొంతమంది పిల్లలు. అసలు ఇవాళ ఈ జనరేషన్లో చురుకుదనం లేని పిల్లలు లేరమ్మా. అవునండి, అతి చురుకు. అవును, ఏం చేసుకోవాలో తెలియదా మొత్తాన్ని. అలాంటి వాళ్ళే ఉంటున్నారు. అవును. పిల్లలు చదవకుండా ఉంటే చదువు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఈ కథ చెప్పచ్చు. బాగుంది, మంచి కథ. పూర్వం ఒక అగ్రహారంలో ఒక ఆయన ఉండేవారు, 2 మగపిల్లలు. ఆయన చాలా పేదవాళ్ళు వాళ్ళు. అయితే ఏదో చిన్న వృత్తి వాళ్ళది, పౌరోహిత్యం లాంటివి నేర్పించుకున్నారు. 2వ పిల్లడు భలే తెలివిగా ఉండేవాడు. ఆయనకి ఏమనిపించింది, పెద్దవాడు ఎట్లాగో మన ఇంటి పనులు, ఇంటి వ్యవహారము, మన క్లయింట్స్ ఎవరున్నారో వాళ్ళని మన ఊరు వరకు చూసుకుంటాడు. చిన్న ఊర్లో ఎంత డబ్బు వస్తుంది, ఎంత పేరు వస్తుంది, మనం ఉన్న ఊళ్ళో ఏదో భుక్తి గడుస్తుంది, అంతే, మర్యాదకు లోటు లేకుండా ఉంటుంది. కానీ పిల్లాడు చాలా తెలివిగా ఉన్నాడు. వీడిని పెద్ద చెరువులో ప్రవేశపెట్టాలి, పెద్ద చోట. అందుకు ఈ పిల్లవాడికి ఏదైనా చదువు చెప్పించాలని అనుకున్నాడు. కొద్దిగా కొంచెం వయసు వచ్చాక ఏం చెప్పాడంటే, నాయన నిన్ను తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టే ఓపిక లేదు నాకు. నోట్లో 4 ముక్కలు వచ్చు, దారిన పోతూ నలుగురికి 4 మంచి మాటలు చెప్తూ గురువుని వెతుక్కో, చదువుకో నువ్వు అని చెప్పాడు. ఆ కాలం ఏంటంటే, ఈ పిల్లల్ని రోడ్డు మీద పంపిస్తే ఎటాగండి అని అనే కాలం కాదు. అదేలే, బ్రాహ్మణులకి భోజనం పెట్టేవాళ్ళు, అవకాశాలు లభించేవి. కొంచెం బ్రాహ్మణ గుర్రాలు వెళ్తే అయ్యగారు వంట చేసుకోండి అని సామాన్లు ఇచ్చేసేవాళ్ళు. వంట చేసి తిని 2 పూట్ల ఆ ఊళ్ళో ఆగి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అప్పుడు అసలు ఫెసిలిటీస్ కావాలన్న గోలే లేదు జయ. అవునండి. పంచలో ఒక చిన్న పంచ వరండా ఉంటే వరండాలో కాస్త పొయ్యి పెట్టుకుని, ఒక గిన్నె మట్టి కుండ ఉంటే కుండతో అన్నం వండేసుకుని, కాస్త ఒక కూర చేసుకుని, కూర అన్నం వాళ్ళు మజ్జిగ ఇస్తే మజ్జిగ పోసు తింటే ఆ రోజుకి వెళ్ళిపోయింది. రాత్రికి పాలు పళ్ళు కూడా చాలు, అంత అన్నం తినేసేవారు. పంచలో ఒక చాప పడుచుకుని పడుకుంటాము. మనకు మళ్ళీ దుప్పట్లు కావాలి, రగులు కావాలి, గోలు కావాలి, ఏమీ లేవు. ఏసీలు, ఫ్యాన్లు అసలు లేవు. పిల్లోలు కూడా క్యారీ చేస్తారు తెలుసా రమ్మగారు, అదే పిల్లో మీద నిద్ర పట్టిద్దని. నా పిల్లోనే కావాలి, నా బొంతే కావాలి, మా రగ్గే కావాలి, బోల్డన్ ఉన్నాయి ఇప్పుడు. అప్పుడు జీవితాలు అట్లా ఉండేవి కాదు. ఒక విద్యార్థి 15-16 సంవత్సరాల వాడు రోడ్డు మీదకి పోయాడు ఇట్లా కట్టుబట్టలతోటి చదువుకోవటానికి. చదువుని వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్ళగా ఒక అగ్రహారానికి చేరాడు. కాకపోతే ముందు రోజు ఎక్కడ ఆహారం లభించలే.
అటగే ఎక్కడో మంచినీళ్ళు చెరువులో నీళ్ళు తాగి నడుచుకుంటూ వచ్చాడు. ఈ అగ్రహారంలోకి వచ్చేసరికల్లా ఆ పూట మంచి ఎండగా ఉంది. పిల్లాడు ఎంత 16, 17 ఏళ్ల వాడు. కొంచెం త్రాణొచ్చేసింది వాడికి. దాహం వేసి సొమ్మసిల్లి పడిపోయాడు. పడిపోయేసరికల్లా ఏ ఇంటి వాకిట్లో అతను పడిపోయాడో ఆ ఇంట్లో ఉన్న ఆయన గురువుగారు లోపల నుంచి బయటకు వచ్చారు. ఎవరో ఒక గురువు ఆ ఇల్లు ఆయనది. ఆయన బయటకు వచ్చి అయ్యో ఎవరో పిల్లాడు పడిపోయాడు, మన వాళ్ళ పిల్లాడు అలానే ఉన్నాడని లేవదీసి వీడి చెవులకు చిన్న కుట్లున్నాయి, మళ్ళీ యజ్ఞోపవీతం ఉంది, పంచధావతి బట్టలు చూస్తే కూడా తెలిసేది కదా ఆ కాలం. తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి కాసిన మంచినీళ్ళు ఇచ్చి మజ్జిగిచ్చి అన్నం పెట్టారు. పెట్టి ఏ ఊరబ్బాయి, ఏం గోత్రం ఏమిటి, మీరు ఏ ఊరు అని కనుక్కున్నారు. అన్ని వివరాలు చెప్పాక గురువు కోసం వెతుకుంటూ బయలుదేరానండి. 3-4 అగ్రహారాలు చూశాను. అందరూ మీ పేరే చెప్పారు. మిమ్మల్నే వెతుకుంటూ వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికల్లా మీ ఇల్లు గుర్తు తెలియలా, ఈ లోపల నాకు నిద్రాన్ని వచ్చేసింది అన్నాడు. అంటే ఆయన సంతోషించి అబ్బాయి ఇక్కడే ఉండు, నేను చదివిస్తా నిన్నని చెప్పి అట్టె పెట్టుకున్నారు. ఆ కాలం అలాంటిది. ఆ పిల్లాడు గురువుగారు శుశ్రూష చేస్తూ గురువమ్మ గారికి ఏవో ఆ పనులు ఈ పనులు చేసి పెడుతూ వాళ్ళ ఇంట్లోనే అన్నం తింటూ 4-5 సంవత్సరాల పాటు చక్కగా చదువుకున్నాడు శాస్త్రజ్ఞానం అంతా. ఆయన ఏమన్నాడు, నువ్వు అన్ని విద్యలు నేర్చుకోవాలి, ఒక కోయరాజు దగ్గరికి పంపిస్తా, వాడు నీకు కొత్త విద్యలు నేర్పిస్తాడు అంటే సరేనన్నాడు. కోయరాజు దగ్గర అక్కడ తిండు ఇతను, పళ్ళు తేనె తీసుకుంటాడు వాళ్ళ దగ్గర నుంచి, అన్నం వండుకుని తినాలి. ఓకే. ఎలాగో గురువుగారి ఇంట్లో అలవాటే, వాళ్ళ ఇంట్లో కూడా వాడికి అలవాటే పాపం అబ్బాయికి. ఏం పేరు, జయదేవుడు అబ్బాయి పేరు. అక్కడి నుంచి ఆ కోయరాజు దగ్గరికి వెళ్తే కోయరాజు బాణాలు వేయటం, కత్తులు తిప్పటంతో పాటుగా దొంగతనం చేయటం, చోర విద్య, దాంట్లో మెలకువలు కూడా నేర్పించాడు. అతని దగ్గర ఉన్న విద్యలు నేర్పమన్నారు. నేర్చుకున్నాడు. నేర్చుకున్నాక సరే స్వగ్రామానికి బయలుదేరాడు. అవన్నీ ఎక్కడో ఊళ్ళు వెళ్తుంటే సరే ఒక ఊర్లో ఆగాడు. ఆగి ఒక బ్రాహ్మణ గృహస్థింట్లో మంచినీళ్ళు భోజనం కోసం అడగడానికి పోయాడు. పోయేసరికల్లా ఆవిడ ఏమైనా మంచినీళ్ళు మజ్జిగ ఇచ్చి, ఎక్కడి నుంచి నాయన, ఏ ఊరు ఏమిటి అంటే, చిన్నప్పుడే బయటకు వచ్చానండి, అక్కడ చదువుకున్నాను హరిశర్మ గారి దగ్గర, తర్వాత ఏమో ఇట్లా కోయరాజు దగ్గర రకరకాల విద్యలు నేర్చుకున్నాను, ఇక నేను రాజోద్యోగం చేయగలిగే సత్తా వచ్చింది, ఎక్కడైనా ఉద్యోగం దొరికితే చూసుకుంటా, ముందు మా వాళ్ళని చూద్దామని బయలుదేరానంటే, ఏమిటో నీ విద్యలన్నీ వింటుంటే వింతగా ఉంది, ఇప్పుడు మా ఇంటికి ఎవరు వచ్చారో చెప్పు, చాలా చదువుకున్నావు కదా, ఊహించు, మా ఇంట్లో ఏం జరిగింది, మా ఇంటికి ఇంతకుముందు ఎవరో వచ్చారు, ఎవరు వచ్చారో నువ్వు ఊహించి చెప్పగలవా, మా వాకిట్లో ఏం జరిగిందో ఆలోచించి ఐక్యూ తోటి, మనం ఒక సినిమాలో చూసాం, వాడు ఊహించి చెప్పేస్తాడు బ్యాంక్ రాబరీ జరుగుతోందని. అవునండి, ఇలాంటి కథలే దానికి ఆధారం. ఏ అబ్బాయి ఏం చెప్పాడంటే, బయటకు వాకిట్లోకి వెళ్ళొచ్చాడు, లోపలికి వచ్చాడు, ఇంటికి ఎవరో 4 వచ్చారు, బహుశా రాజోద్యోగులు అయి ఉండొచ్చు, సైనికులు అయ్యి ఉండొచ్చు. తర్వాత ఈ రోడ్డు మీద ఒకడు నడిచి వెళ్ళాడు, వాడి నెత్తి మీద ఒక బొగ్గల బస్తా ఉంది. ఏం బస్తా? బొగ్గల బస్తా ఉంటే ఆయన ఆశ్చర్యపోయాడు. ఊరిని భలే కనిపెట్టాబోయ్, నిజంగానే మా ఇంటికి సైనికులు వచ్చారు, 4 సైనికులు వచ్చారు. దేవాలయం దగ్గర ఒక మణి పోయింది, ఆ మణిని వెతుక్కుంటూ వచ్చారు, ఒక్కొక్క ఇంట్లోనూ వాళ్ళు వాకప్ చేసుకుంటూ వెళ్తున్నారు. నువ్వు భలే కనిపెట్టావు, అసలు ఆ మణి ఎట్టా పోయిందో, ఎవరి దగ్గర ఉందో నువ్వు కనిపెట్టగలవేమో, ప్రయత్నం చేయి, రాజుగారి దగ్గర నీకు ఉద్యోగం వేయించే పూచి నాది, చక్కగా మీ నాన్నని తాన్నయ్యని కూడా ఈ ఊరే తెచ్చుకోవచ్చు, ఈ ఊళ్ళో బ్రాహ్మణికానికి ఏం కొదవలేదు, మీ నాన్న అన్నయ్య వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నీతోటే ఉంటారు హాయిగా, కనిపెట్టు, మణి ఎక్కడ పోయింది, ఎలా పోయింది, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు తీసుకున్నారంటే సరేనన్నాడు. ఈ అబ్బాయి వెళ్ళి దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. ముందు దేవాలయం దాకా నడిచి వెళ్ళాడు, దేవాలయం దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాడు. ఏ గృహస్థ అయితే ఇతనికి మంచినీళ్ళు ఇచ్చి ఉద్యోగం ఇప్పిస్తానన్నాడో వాళ్ళ ఇల్లు దాటి ఇంకా 9-10 ఇళ్ల తర్వాత ఒక కంసాలి ఇల్లు, కంసాలి ఇంటి దాకా వెళ్ళాడు. అక్కడి నుంచి కంసాలి ఇంట్లోకి వెళ్ళాడు, లోపలికి వెళ్ళి బంగారము ఈ రోజుల్లో రేట్ ఎంత ఉంది, ఏదైనా వస్తువు చేయడానికి అతను ఎంత తీసుకుంటాడు, ఇవన్నీ మాట్లాడుకున్నాడు. కాసేపు మాట్లాడుకున్నాక మళ్ళీ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చేసాడు. వస్తువు దొరికేస్తుందండి, నా భోజనం పెట్టించండి, నేను రాజోద్యోగులను తీసుకెళ్తానన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. భోజనం పెట్టారు, భోజనం వేళ అయినప్పుడు తినాలి కదా, మరి అన్నం తినేశాక మీరు రాజోద్యోగులను పిలిపించండి, సైనికుల్ని, దొంగ దొరికాడు మనకన్నాడు. అనేసరికి సరే 4 సైనికుల్ని గుడి దగ్గర ఉన్న వాళ్ళని కేకేసుకురమ్మని కుర్రాన్ని పంపించాడు. ఆయన పాలేరెళ్ళి సైనికుల్ని పిలిచాడు. మా అయ్యగారు ఏదో చెప్తామని రమ్మన్నారంటే 4 సైనికులు వచ్చారు. వస్తే వాళ్ళు మాట్లాడుకున్నారు. జయదేవుడు అన్నాడు, దీని తర్వాత 9 ఏళ్ళ తర్వాత కంసాలి ఉంది కదా, కంసాలేనండి దొంగ అన్నాడు.
ఈ రాజోద్యోగులు వీళ్ళు సైనికులు అన్నారు. అట కాదు బాబు, అందరి ఇల్లు సోదా చేసాం. ఇప్పుడు నువ్వున్న ఇల్లు సోదా చేసినట్టే కంసాలి ఇల్లు కూడా సోదా చేసాము. వాళ్ళ ఇంట్లో ఎక్కడా కనపడలేదు, అన్ని పెట్లు గిట్లు అన్నీ చూసాం అనేసరికి నాతో పదండి నేను చూపిస్తాను అన్నాడు. ఈ బ్రాహ్మణ ఏ ఇల్లు అయితే ఆశ్రయం ఇచ్చారు ఇంట్లో వాళ్ళు కూడా బయలుదేరారు. సరే అందరూ కలిసి లోపలికి వెళ్ళారు. అతను అన్నాడు, అదేంటండి మా ఇల్లు సోదా చేశారు కదా, నేను అటువంటి వాడిని కాను, అలాంటి వాడిని కాను నేను అనేసరికి ఇతను అన్నాడు, ఈ కంసాళ్ళు వీళ్ళ పద్ధతి ఏంటంటే పెట్టెల్లో బేడల్లో బంగారాన్ని కానీ వస్తువులు కానీ దాచరు వీళ్ళు, దొరికేస్తాయని. ఇప్పుడు కంసాల ఇంట్లో ఎప్పుడు బంగారం ఉంటుంది, దొంగలు పడరు. వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న గోడకి కంతల్లో పెట్టి మూస్తారు. కొత్తగా అలిగిన గోడ ఎక్కడుందో వెతకండి ముందన్నాడు. మట్టి గోడ అది. ఇప్పుడు నువ్వు రోజు అలకరు కదా, కొన్ని చోట్ల ఇట్లా ప్యాచ్లు కనపడతాయి. ఆ ప్యాచ్ ఉన్న చోట తడి ముట్టుకుని చూసి ఇదిగో తడిగా ఉంది ఇక్కడే అంటే అక్కడ తవ్వేసరికి దాన్ని ఇట్లా కొట్టేసరికి మణి బయటపడింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఈ బ్రాహ్మణ ఆయన ఆశ్చర్యపోయాడు, ఆ గృహస్థు కూడా. మణి తీసుకున్నారు, కంసాలను పట్టేశారు. పట్టేశాక బయటకు వచ్చాక ఆయన అడిగాడు, ఎట కనిపెట్టావయ్యా అని. దాందేముందండి, దేవాలయం దగ్గర మణిపోయింది. దేవాలయం దగ్గర ఎక్కడ మణిపోయిందని మీ వాళ్ళు చెప్తున్నారు, మణి మిస్ అయిందని. అక్కడ ఒక చిటికెడు బొగ్గుపొడి రాలి ఉంది. ఆ తర్వాత దారంతా బొగ్గుపొడి రాలింది. ప్రతి చోట వాడు బ్యాగులోంచి రాలుతూ ఉందంటే ఆ దారిని వెళ్తున్నాడు. తర్వాత ఎక్కడైతే బొగ్గుపొడి రాలి ఉందో అక్కడ అడుగులు నిదానంగా వేసినట్టు, మధ్యలో ఒక్క అడుగు వెనక్కి వేసినట్టు కనపడుతుంది. తను ఎవరైనా వెంబడిస్తున్నారేమోనని వెనక్కి తిరుగు చూశాడు ఆ బొగ్గులు బస్తా పట్టుకున్నవాడు. నేను కంసాల వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ వాకిట్లోకి, ఇప్పుడు రోడ్డు మీద కాకుండా వాళ్ళ వాకిట్లో కూడా బొగ్గుపడి వెళ్ళింది. వాళ్ళ ఇల్లంతా పరిశీలిస్తే ఒక మూల బొగ్గుల బస్తా కనపడింది. ఖచ్చితంగా అతను తెచ్చి ఉండాలి. అతను ఏం చేశాడు, మణి ఎక్కడ దొరికింది, దొరకగానే మణి చేత్తో పుచ్చుకొచ్చినా జేబులో వేసుకొచ్చినా అంతది తెలిసిపోతుంది. అందుకని ఏం చేశాడు, ఒక బొగ్గుల బస్తా కొనుక్కొచ్చుకొని అక్కడ పెట్టి బొగ్గుల బస్తాలో దాన్ని వేసేసాడు. బొగ్గుల బస్తా మోసుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత అడుగడుక్కి ప్రతి 10 అడుగులకి ఓసారి వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడు. వెనక్కి తిరిగి చూడాలంటే ఇటా తిరగలేదు, నెత్తి మీద బస్తా ఉంది కదా, ఒక అడుగు వెనక్కి వేస్తే కదా వెనక్కి తిరగాలట్టు. మనిషి పూర్తిగా సగపడైనా తిరిగితే గానీ కనపడదు అవతల భాగం. అంతేగా, బస్తా ఉన్నవాడు ఎట్టా మరగమల ఇటా చూస్తాడు, చూడలేకపోతాడు కదా. అందుకని 11 అడుగులు ముందుకి, ఒక అడుగు వెనక్కి కనపడుతున్నాయి. అవి కొంచెం అడుగులు మాసిపోయినాయి, అంటే చాలా సేపు అయిందనమాట. మరి మా ఇంటికి సైనికులు వచ్చారని ఎట్టా కనిపెట్టావయ్యా అంటే, దాందే ఉందండి, సైనికులు కవాతు చేస్తున్నట్టు నడుస్తారు, మనకు మళ్ళీ ఎట్ట పడితే ఎట్ట ర్యాండమ్గా నడవరు. అడుక్కి గ్యాప్ కూడా కరెక్ట్గా ఉంటుంది, వాళ్ళకి అలవాటు. 4 రోళ్ళు 8 జతలు, అది కూడా సేమ్ గ్యాప్లతోటి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సైనికులు అయి ఉంటారని ఊహించాను. వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చారు, వాళ్ళ మీ వాకిట్లో మట్టి మీద కూడా సేమ్ అడుగులు ఇవి కనపడుతున్నాయి. వాళ్ళు మీ ఇంట్లోకి వచ్చారు, వచ్చింది రాజ సైనికులు అని తెలిసింది. వీళ్ళకంటే ముందే అతను వెళ్ళిపోయాడు సైనికుల కంటే, ఎందుకంటే అతని అడుగులు మీ వాకిట్లో చెరిగిపోయినాయి, ముందే వెళ్ళి దాచేసుకున్నాడు. కంసాలు కాబట్టి ఖచ్చితంగా బంగారాన్ని పూడ్చినట్టుగానే దీన్ని పూడ్చిపెట్టాడు. ఆ బస్తా ఎక్కడికి వెళ్ళిందో అక్కడే మణి ఉంటుందని నేను ఊహించాను. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అంతా పరిశీలించి తెలుసుకున్నాను అన్నాడు. ఆయన చాలా ఆశ్చర్యపడి, ఎంత బ్రెయిను, వీడికి ఎంత విజ్ఞానం ఉండాలి. అంతే కదా, ఒట్టి ఐక్యూ ఉంటే సరిపోతుందా, తెలివి ఒకటే కాదు, జ్ఞానం కూడా కావాలి. ఆ జ్ఞానం వీడికి చదువు వల్ల పెరిగింది. ఆయన రాజుగారి దగ్గరికి ఇతను తీసుకెళ్ళాడు, జయదేవుడిని. మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి, వీడు చాలా తెలివైన వాడు, హరిశర్మ గారి దగ్గర చదువుకున్నాడు, తనకి రాని విద్య లేదు, మీ దగ్గర మంత్రిగా ఉంచుకోండి అని చెప్పి రాజుగారికి సిఫారసు చేసి జయదేవుడిని మంత్రిని చేశారు. తర్వాత వాళ్ళ అన్నయ్యని వాళ్ళని తెచ్చుకున్నాడు. నిజంగానే ఆ మణి చక్కగా ఎలా పోయిందో అలాగే 3-4 గంటల వ్యవధిలో చక్కగా దొరికేసింది. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే చేయ రమ్మగారు. దెయ్యాల కథలు చాలా మంది నన్ను తిడతారేమో, ఏంటి చేయ నువ్వు దెయ్యాల కథలు చెప్పిస్తూ, దెయ్యాలు భూతాలని. కానీ సరదాగా ఉంటాయి, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి కదా. ఒక చందమామ కథ చెప్పుకుందాం. అలానే చాలా కాలం క్రితం చదివింది, వసుంధర గారిదని గుర్తు నాకు. అవునో కాదో ప్రేక్షకులు ఎవరైనా చెప్పాలి. అలాగే ఆథర్ పేరండి వసుంధర గారు చాలా నావెల్స్ కూడా రాశారు, చాలా బాగా మంచి కథకులు. అంటే వారు శ్రీమతి గారు ఇద్దరు కలిసి రాస్తారని అంటారు, భార్యాభర్త ఇద్దరు కలిసి రాస్తారని. అలాగే తెలుసు నాకు. బాగుంటాయి కథలు. మరి చందమామ కథలే చాలా కాలమైంది చదివి, కానీ బాగుంటుంది సరదాగా. ఓ రామాపురం అనే ఊళ్ళో ఒక మర్రి చెట్టు ఉందట.
అయితే ఏమైందట, ఒకరోజు దాని మీద చాలా దయ్యాలు ఉన్నాయట. ఒక కుర్ర దయ్యం వచ్చింది అక్కడికి. వస్తే ఆ చెట్టు మీద ఉన్న దయ్యాలున్నాయి, పో నాయనా, ఇక్కడ బోలెడంత మంది ఉన్నాం మేమే, ఇంకోటి ఏదైనా చూసుకో, ఏదైనా ఇంట్లో ఉండొచ్చు కదా, ఎందుకు మా దగ్గర చేరతాం, మేమే చాలా మంది ఉన్నాము, మాకే ఇక్కడ ప్లేస్ చాలటం లేదన్నాయి. అనేసరికల్లా అది ఏం చెప్పింది, వచ్చిన కుర్రదయ్యం, మొన్నటిదాకా ఓ ఇంట్లో ఉండేవాడిని, అక్కడ వాళ్ళు భూత వైద్యులను పిలిపిస్తారు, మనుషులు ఇళ్లలో ఉండలేము, ఇదివరకు హాయిగా ఇళ్లలో ఉండొచ్చని భావించేవాడిని, ఎవరింట్లో ఉన్నా ఉంటే వాళ్ళు తెలిసిపోయింది అనుకో వాళ్ళకి మనం ఉన్నామని, భూత వైద్యులను పిలుస్తారు, వాళ్ళ బాధ పడలేము, భూత వైద్యుడు ఒకడు నన్ను పంపించేశాడు, ఇక ఏం చేయలేక ఇక్కడికి వచ్చాను అని బతిమలాడింది. మిగిలిన వాళ్ళంతా ఒప్పుకోలే, ఇంకో చెట్టు చూసుకో, ఇంకో చూసుకున్నారు. మర్రి చెట్టే బాగుంటుంది, ఆహా. నాకు పైగా నాకు చెట్టు గాలే ఇష్టం, నాకు మర్రి చెట్టు గాలే నా ఒంటికి పడుతుంది, నేనుండే మర్రి చెట్టు మీద చాలా మంది ఉన్నారని ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళు తరిమేశారు, నేను ఇక్కడికి వచ్చాను అని బతిమలాడింది. మిగిలిన వాళ్ళంతా పోపమన్నారు. అయితే వాళ్ళల్లో కొంచెం సుమారుగా ఉన్న దయ్యం ఒకడు మంచివాడు ఉన్నాడనమాట. వాడు ఏమన్నాడంటే, సరే అయితే నేను వెళ్ళి మనుషుల ఇంట్లో ఉంటా, ఎప్పటి నుంచో మనుషుల ఇళ్లలో ఉండాలనుంది నాకు, నా ప్లేస్లో నువ్వు ఉండు నా బదులు అని చెప్పి ఈ దయ్యం వెళ్ళిందట. కొత్తగా వచ్చిన కుర్ర దయ్యమేమో ఈ దయ్యప్ప ప్లేస్లో ఈ చెట్టు మీద ఉండిపోయింది. ఈ వెళ్ళిన దయ్యం ఏం చేసింది, పోలయ్య అనే ఒక ఆయన ఇంట్లో చేరింది. పోలయ్య గారింట్లో చేరితే ఆ పోలయ్య గారింట్లో భార్య భర్త, 2 కొడుకులు, 2 అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అయినాయి. పెద్ద అబ్బాయికి ఒక 3 ఏళ్ల చంటి పిల్ల కూడా ఉంది, ఓ పిల్లాడు ఉన్నాడు. వీళ్ళు చక్కగా కులాసాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళు, బాగా పని చేసుకునేవాళ్ళు, అన్ని పనులు పాటలు చూస్తుండేది ఈ దయ్యం ఆ ఇంట్లో కూర్చుని. పైన ఎవరికి కనపడదు కదా, ఆ చిన్నపిల్లాడి ముద్దు ముచ్చట్లు అవి చూస్తే గొప్ప సరదాగా ఉండేది దానికి. బాగానే ఉందిగా, ఇళ్లలో ఉంటే ఏమిటి వాళ్ళందరికీ వచ్చిన బాధ, నాకు అర్థం కాదు అని అనుకుంటోంది దయ్యం. సరే ఆ ఇంట్లో అటక మీద దీని మీద ఇవి ఉంటాయి కదా, అటక అంటానికి వీల్లేదు, వాటిని దూలాలు ఉంటాయి, ఓ దూల మీద కూర్చుని కిందకి చూస్తూ ఉండేది. వీళ్ళంతా ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో ఏమైంది, ఓ రోజు కోడళ్ళిద్దరూ అత్తగారు ఓ సాయంకాలం నాడు కబుర్లు చెప్పుకుంటున్నారు. పక్కింట్లో వాళ్ళ సంగతి ఏమిటి, కోడల్ని అత్తగారు దయ్యంలాగా పీడిస్తోందిట. అయితే పెద్ద కోడలు చెప్పింది, దయ్యంలాగా పీడిస్తోందిట, దయ్యం పట్టినట్టు పట్టేసింది వాళ్ళ అత్తగారు దాన్ని అంది. అనేసరికల్లా కోడలంది, దయ్యం కానీ దయ్యాలు చాలా నయం అనేసరికల్లా ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటారు. మాట్లాడితే అత్తగారింది, ఏమిటే దయ్యం సంగతి నీకు బాగా తెలుసా, దయ్యాలు బట్టి పీడిస్తాయంటావా అని అత్తగారు అడిగింది. ఈ దయ్యం ఈ పైన కూర్చుంది కదా, ఆసక్తిగా వింటుందన్నమాట, ఏమిటో మన సంగతే మాట్లాడుతున్నారండి. అయ్యా అనేసరికల్లా, దయ్యాలే బాగా పనిచేస్తాయి అత్తయ్య, పనిచేసే దయ్యాలు ఉంటాయి కొన్ని అని కోడలు చెప్పింది. చెప్పేసరికల్లా ఈ పెద్ద కోడలు పక్కపక్క నవ్వేసి, భలే చెప్తావు కబుర్లు, అంతగా దయ్యాలే పనిచేసేటట్టయితే నీ వంతు 2 గుండికలు నీళ్లు తోడాలి కదా, రేపు పొద్దున్నే తోడు పెడుతుందేమో చూడు, ఏ దయ్యమైనా మన ఇంట్లో దయ్యాలు ఇళ్లలో కనపడకుండా ఉంటాయి, 2 గుండికలు నీళ్లు తోడాలి నీ వంతు, పెద్ద కోడలు వంతు సాయంత్రం, చిన్న కోడలు వంతు తెల్లారి, ఎవరైనా తోడతారేమో చూడు, ఏ దయ్యమైనా తోడు పెడుతుందేమో అని నవ్వుకున్నారు. రాత్రికి పడుకున్నారు. ఈ దయ్యం అనుకుంది, ఓహో 2 గుండికలు నీళ్లు తోడు పెడితే నేను ఉన్నానని వీళ్ళు తెలుసుకుంటారు. అందుకని ఏం చేసింది, తెల్లారేసరికల్లా కిందకి దిగిపోయి ఆ నూతులో చేదేసి 2 గుండికలు నీళ్లు నింపక్కడ పెట్టి, వీళ్ళిద్దరూ తెల్లారి వాకిలు చిమ్మడానికి ఒకళ్ళు, ముగ్గు వేయడానికి ఒకళ్ళు, ముగ్గు చిప్ప పుచ్చుకుని బయలుదేరారు. తీరా చూస్తే గుండికలు నిండా నీళ్లుండి, ఇదేమిటో ఎవరు తోడారు అని ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. దయ్యం తోడిందేమో అని అన్నది పెద్ద కోడలు. అందుకని అదెందుకు నిజమవుతుంది, దయ్యాలు ఉంటాయా ఎక్కడైనా, ఊరికే కబుర్లు చెప్పుకుంటాం, కాదంటే కాదనుకున్నారు. మామయ్య గారు తోడారేమో, మన మాటలు విని మన భయపెట్టడానికి మామయ్య గారు తోడారని మామయ్యని అడిగారు. మామయ్య నేను తోడలేదన్నాడు పోలయ్య. అక్కడి నుంచి పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరు వచ్చారు. కొడుకులు ఉన్నారు కదా ఇంట్లో, వాళ్ళు కూడా మేము తోడలేదంటే మేము తోడలేదు. బాగానే ఉంది. సరే అయితే ఈయన ఏమన్నాడు పోలయ్య, పిల్లల అబ్బాయిలే ఇద్దరు ఎవరో ఒకళ్ళు భార్యకో లేకపోతే మరదలకో హెల్ప్ చేయడానికి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు చేశారని భావించి ఏమన్నాడు, ఒరే ఈ గుండిగల నీళ్లు మనం తోడుకోలేముట్రా, అంతగా దయ్యం ఉంటే మన పైన బోల్డ్ పనులున్నాయి, మన ఇంట్లో చాలా పనులున్నాయి. అయితే పెద్ద కొడుకు అన్నాడు, ఈ నీళ్లు తోడాలా నాన్న, దయ్యం మనం చేయలేని పనులు కొన్ని ఉన్నాయి, పెంకు నేయించాలి ఇంటికి, 3 ఏళ్ల నుంచి అనుకుంటున్నాం, పెంకు నేయించలేదు. పెంకు నేయటం అంటే ఈ పెంకుటిళ్ళు ఉంటాయి కదా, అవి తీసి మళ్ళీ పెడతారు, వాటిని చక్కగా సర్దుతారు, పగిలిపోయినవి ఏమైనా వానలకి వాటికి పగిలినాయి అనుకో అవి తీసేస్తారు, పాడైపోయినవి తీసేసి కొత్త పెంకులు కొద్దిగా తెచ్చి, పెంకులు మళ్ళీ చక్కగా రీఅరేంజ్మెంట్ అన్నమాట, ఇల్లు నెయ్యటం అంటారు దాన్ని, పెంకులు నెయ్యటం, పెంకులు సర్దటం అనమాట అది. మరి ఇల్లు నెయ్యటం అని వాడతారు మా పెంకుటిళ్ళని. ఇల్లు నేసి ఎన్నాళ్ళలో అయింది, 4 ఏళ్ల నుంచి వాన పడినప్పుడల్లా ఇబ్బంది పడుతున్నాము, ఆ పెంకులు నేయకపోయింది, ఆ దయ్యం ఈ నీళ్లు తోటం ఎందుకు, ఈ పని మనం చేసుకోగలం కదా అని నవ్వుకున్నారు. సరే దయ్యం అనుకుంది,
ఓహో ఈ పని చెయ్యాలి కాబోలు వీళ్ళకి అనుకుని ఏం చేసింది, ఆ పెంకులు వేసేసింది తెల్లారేసరికల్లా. ఆ, చూస్తోంది రెడీగా, వీళ్ళు నా పనిని గుర్తించారో లేదో, దయ్యాలు మంచివాళ్లే, మంచివే, అవి పనులు చేసి పెడతాయి, కోడళ్ళు అత్తగారులను పీడించినట్టుగా లేదా అత్తగారులు కోడళ్ళని పీడించినట్టుగా పీడించవు అని చెప్పాలని దాని ఉద్దేశం. తెల్లవారేసరికల్లా ఏమైంది, ఈ పోలయ్య గారు ఉన్నాడు కదా, ఆయన పొద్దున్నే లేచి ఏదో గుండె పట్టుకుని పడిపోయాడు. ఏదో వచ్చింది సమస్య. తీరా డాక్టర్ని పిలిచారు. గ్యాస్ ఎగదని గుండెల్లో మంట వస్తుంది కానీ కడుపులో ఒక వ్రణం ఏదో ఒక గడ్డ వచ్చింది ఆయనకి. సరే డాక్టర్ ఏమన్నాడా, వచ్చిన డాక్టరు శస్త్రచికిత్స చేయాలి, దీనికి కొంచెం నొప్పి ఎక్కువగా ఉంటుంది, మాత్రలు వాడుకోవాలి అని చెప్పాడు. చెప్పేసరికి ఇంటిల్లిపాది ఈ రగడలో పడ్డారు. ఈ ఇల్లు నేయబడిన సంగతి వాళ్ళు చూసుకోలే. అదేలే. సరే ఏం చేశారు, గబగబా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఏదో అక్కడ పల్లెటూరు వైద్యశాలే పాతకాలపది, అక్కడికి తీసుకుపోయారు. వైద్యం ఏదో చేశారు. ఆయనకి కడుపులో నొప్పి వచ్చినప్పుడల్లా నిద్ర మాత్రం వేస్తే సరిపోతుంది, నిద్రలో ఉంటే కొంచెం నొప్పి తగ్గుతుంది, ఒక వారం 10 రోజులు ఇలా ఉంటుందని చెప్పాడు. సరే ఈయనకి బాధగా ఉన్నప్పుడల్లా ఓ మాత్ర వేసుకుని పడుకుంటున్నాడు. బాధగా లేనప్పుడు ఆయన పద్యం పానం చూడాలని అనారోగ్యస్తుడికి. వీళ్ళు ఇంకా ఈ ఇల్లు నేయబడింది అనే సంగతి చూసుకోవాలి. దయ్యానికి చాలా నిస్పృహ వచ్చేసింది. ఏమిటి ఇంత పని చేసాం, ఎవరు గుర్తించట్లేదు నన్ను. మనకు కూడా అలాగే ఉంటుంది. ఏదైనా చక్కగా మంచి చీర కట్టుకుంటే వచ్చే అవతల వాళ్ళు మనని గుర్తించకపోతే చాలా కష్టంగా ఉంటుంది. అటు ఇటు తిరుగుతారు, పిల్లలు అయితే బాగా తిరుగుతారు అటు ఇటు. నేను అడగను మిమ్మల్ని రాగానే రమ్మగారు నన్ను గుర్తించిండని. అదే గుర్తింపు కావాలి, దయ్యానికి కూడా కావాలి. చూస్తుంది ఏమో 4 రోజులు వారం రోజులు గడిచిపోయింది. వారం 10 రోజుల తర్వాత వాన వచ్చింది. పోలయ్య గారు కొంచెం లేచి కాస్త కులాసాగా తిరుగుతున్నాడు. వాన పడేసరికల్లా ఒరే వాన పడుతుంది, దక్షిణపు గదిలో కారిపోతుందేమో చూడండి, ధాన్యం తడిసిపోతే ఒడ్లుండవరా అని కేకేశాడు కొడుకుల్ని. ఈ కొడుకులు ఇద్దరు దక్షిణపు అక్కడ వడ్ల కొట్లోకి పరిగెత్తారు. నీ వాన ఏం పట్టల్లా. వాన పట్టలేదు నానో, ఏమిటి ఇంత పెద్ద జల్లు పడుతుంటే వాన పట్టలేదు, 3 నీరుడు భలే కురిసింది కానీ చూసుకున్నారు. పైకి చూస్తే ఎక్కడా గ్యాప్ లేదు. గ్యాప్ లేకపోయేసరికల్లా పెద్దవాడికి ఏం డౌట్ వచ్చింది, నాన్న మొన్న మనం పెంకులు నేయిస్తుంది, దయ్యం మంచిదైతే పెంకులు నేయచ్చు కదా అనుకున్నాము, ఎవరైనా దయ్యపోద్ది నిజంగా మన ఇంట్లో ఉండి చేసిందేమోనని. ఇద్దరు ఏం చేశారు, కొద్దిగా వాన తెరిపిరంగానే కొడుకులు ఇద్దరు చెరో పక్కన పైకి ఎక్కి చూసుకున్నారు. చూస్తే నీట్గా వరసలు పెంకులు పేర్చి కనపడ్డాయి. ఇంకేముంది, అంతే, దయ్యం ఉందని కోడళ్ళు ఇద్దరు హడిలిపోయారు. అత్తగారు భయపడింది, కేకలు పెట్టింది, ఇంట్లో దయ్యం చేరింది, అదే నేసేసింది ఇల్లు, మనం పెంకన్నా కదపలేదు, ఎవరినైనా మనిషిని పిలవాలి, మనుషులు మనం చేసే పని కాదు, దానికి ప్రొఫెషనల్స్ ఉంటారు. నువ్వు నేను ఎక్కి చేసేయలేము ఆ పని, ఇంట్లో ఉన్న వాళ్ళు చేయరు, ప్రొఫెషనల్ ఉండి ఇంట్లో వాళ్ళు సాయం చేసేవాళ్ళు అప్పట్లో. కాబట్టి ఇప్పుడు దయ్యం పట్టింది, ఇంకేముంది అని చెప్పేసి వాళ్ళు భూత వైద్యుడు పిలుద్దాం అనుకున్నారు. ఈ దయ్యానికి హడలు పుట్టింది. నాయన వీళ్ళు ఏదో చేస్తున్నారని పరిగెత్తుకుంటూ పోయింది మర్రి చెట్టు దగ్గరికి. ఆ మర్రి చెట్టు దగ్గర ఉన్న వాళ్ళంతా హాహాకారాలు చేశారు. ఎందుకు వచ్చావు, ఇక్కడ గ్యాప్ లేకపోతుంటే పోమన్నారు. అయితే ఏ దయ్యానికైతే తను రీప్లేస్మెంట్గా ఇంట్లోకి వెళ్ళిందో ఆ దయ్యం దగ్గరికి వెళ్ళి అడిగింది, మంత్రవేత్తలు వస్తే, భూత వైద్యుడు వస్తే ఏం చేస్తాడరా అని. వాళ్ళు ఏం చేస్తారంటే మంత్రాలు వేసి చింతకాయ బరికి పెట్టి కొడతారు, ఆ దెబ్బలు వీపుకు తగులుతాయి, మనకి ఒళ్ళంతా మంట పుడుతుంది, అదే సమస్య, నువ్వు వచ్చేసావుగా నీకేం అవదలేదు. ఈ దయ్యానికి ఇంటికి వదిలిపెట్టి రావాలని లేదు, వాళ్ళు కావాలి దానికి. అందుకని ఏం చేసింది, సరే మీరు ఇక్కడే ఉండండి అని తను మళ్ళీ ఇంటికి వచ్చేసింది. వచ్చి ఏం చేసింది, పోలయ్య గారు రోజు నిద్ర మాత్ర వేసుకుంటాడు కదా, 2 నిద్ర మాత్రలు మింగేసి పడుకుంది ఒక మూల. పడుకునేసరికల్లా భూత వైద్యుడు వచ్చాడు, హాంపి పట్టని బోళ్ళంత మంత్రం చదివాడు. ఆయనకి ఎక్కడా కనపట్టల్లా. కదలిక ఉండాలి, దయ్యాలు కదులుతూ ఉంటాయి గాల్లో, అట్లా గాల్లో కదా కదిలేది. ఇది నిద్ర మాత్రం మింగేసింది, మత్తుగా జోగుతోంది, ఒక దీని మీద దూలం మీద పడుకునుంది, కదలిక లేదు. లేకపోయేసరికల్లా ఆయన ఏం దయ్యం లేదండి, ఏమీ లేదు అని చెప్పేసరికల్లా సరే వెళ్ళిపోయి ఆయన పంపించేశాడు. పంపించేశాక మొన్న గుండెగలతో నీళ్లు తోడింది, నిన్నేమో పెంకులు నేసింది, ఉందో లేదో మన ఇంట్లో దయ్యం ఖచ్చితంగా ఉంది, మనకు తెలుసు. ఆ 2 పనులు అదే చేసింది, మనం చేయలేదు కాబట్టి. 3వ మనిషి వచ్చి మనుషులు చేసే పని కాదు కదా, అది కనపడకుండా చేసేది అసలు కాదు అని అనుకుని వీళ్ళు ఏమనుకున్నారు. ఆయన అన్నాడు, అదేమిట్రా, ఒకవేళ ఉంటే గనక ధాన్యపు కొట్లో బోల్డని వడ్లు ఉన్నాయా, వడ్లన్నీ దంచి బియ్యం చేస్తుందేమో చూద్దాం, ఒకవేళ దయ్యం ఉంటే ఆ పని చేస్తుంది అన్నారు. అనేసరికలు ఈ దయ్యం ఏమనుకుంది, ఓహో వీళ్ళకి ఇది కావాలనుకుని ధాన్యం అంతా దంచేసింది. తెల్లారేసరికలు దంచేసి బియ్యం అక్కడ పెట్టింది, సంచులు. చూసుకున్నారు వాళ్ళు, అమ్మ బాబోయ్ ఇంకేముంది, దయ్యం మన ఇంట్లోనే ఉంది. కాకపోతే అప్పుడు ఆయన ఒకటి ఆలోచించాడు, మామూలుగా దయ్యాలు ఏం చేస్తాయి, ఇబ్బంది పెడతాయి, బాధ పెడతాయి. ఇది చూస్తే గుండెగల్లో నీళ్ళు తోడు పెడుతుంది, మనకు డబ్బు ఖర్చు లేకుండా నేసేస్తుంది. ఇప్పుడు వడ్లు దంచడం అంటే చిన్న పనే,
గూళ్ళు పడిపోతాయి. చచ్చేలాగా పనిచేస్తే గానీ ఒడ్లు దంపుడు అవ్వదు. అప్పట్లో కూడా మరలు అవి లేవు కదా, దంచుకొని చెరుక్కుని బియ్యం చేసుకునేవాళ్ళు. నువ్వు దంచక్కర్లేదు, చెరగక్కర్లేదు, పనంతా మిగిలిపోయింది. తర్వాత ఎవరికైనా డబ్బిచ్చి చేయించుకోక్కర్లేదు. చేసి పెడుతుంటే ఇది దయ్యం ఎందుకైంది? దేవత. మామూలుగా ఏం చెప్తారు, ఇబ్బంది పెట్టేది దయ్యం, చక్కగా ఉండేది ఉంచే హాయిగా మనని సుఖంగా సంతోషంగా ఉంచేది దేవత. మన ఇంట్లో ఉన్నది దయ్యం కాదు, దేవతే. ఇది దేవతే. కాబట్టి ఆ ఉన్న దేవతకి దానికి ప్రీతి కలిగేలాగా ఏదైనా చేద్దాం. మనం చేయలేని పనులు దానికి చెప్పుకుందాం అని చెప్పి రోజు మా ఇంట్లో ఉన్న దేవత నీకు నమస్కారాన్ని ఓ దండం పెట్టడం మొదలుపెట్టారు. ఈ దయ్యానికి సంతోషం వచ్చేస్తుంది. చూసావా వీళ్ళు నన్ను దేవతగా భావిస్తున్నారని మళ్ళీ పోయింది మర్రి చెట్టు దగ్గరికి. వెళ్ళి ఏం చెప్పిందంటే, కీడు చేస్తే దయ్యాలంటే భయపడతారు, మంత్రవేత్తల్ని పిలుస్తారు. మంచి చేస్తే హాయిగా ఇళ్లల్లో ఉండొచ్చు. ఈ వెధవ మర్రి చెట్లు పుచ్చుకుని వెళ్ళాటం ఎందుకు? దిక్కుమాల మర్రి చెట్లు ఇంట్లో సుఖంగా ఉంటుంది. ఎవ్వరూ మనని కదపరు. ఏదైనా చేత చేయగలిగినంత మంచి చేసామనుకో వాళ్ళు మనని హాయిగా ఉంచుకుంటారు. రోజు దండ పెడతారు పొద్దున్నే అని చెప్పింది. చెప్పేసరికల్లా దయ్యాలు కొన్ని నిజమా అన్నాయి. అక్షరాల నిజం. నేను పోలయ్య గారింట్లో పూజ చేయించుకుంటున్నా, రోజు పొద్దున్నే దండం పెడతారు నాకు, ఎక్కడున్నా నీకు దండం అని. కాకితో పాటు నాకు కూడా ఓ పెడితే అన్నం పెడుతున్నారు. అది కాకే తింటుంది, కానీ నా పేరుతో పెడుతున్నారు కదా వాళ్ళు. కాబట్టి ఇలా చాలా మన మంచి ప్రవర్తనతో ఉన్నామంటే మనని దేవతలుగా పూజిస్తారు అని చెప్పేసరికల్లా కొన్ని దయ్యాలు మేము కూడా దేవతలుగా ఉంటామని ఇళ్ళని పట్టుకుని వెళ్ళిపోయినాయి. కొన్ని కొంటి దయ్యాలు ఉంటాయి, అల్లరివి, చచ్చిన మాట వినవు. అవి మాత్రం ఈ మర్రి చెట్టు పట్టుకునే వేళ్లాడుతున్నాయి. మనుషులకు మంచి చేసే ఉద్దేశం వాటికి లేదనమాట. ఇవి ఉండిపోయినాయి. ఈ పోలయ్య గారింట్లో ఉన్నదయ్యా మళ్ళీ ఎగురుకుంటూ పోయి తన వంతు దండాలు స్వీకరించడానికి వెళ్ళిపోయింది. వాళ్ళు ఏం చెప్పినా చేసేది అవసరమైన పని వాళ్ళు అన్నీ చెప్పరు, చేసుకోలేని పనులే చెప్తారు. ఆ పని చేసి పెట్టేస్తుంది. ఇది కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు, సూపర్. సరదాగా ఉంది కదా, చాలా సరదాగా ఉంది. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం తెనాలి రామకృష్ణుడి కథలు కూడా చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు ఒక ఎపిసోడ్ చేసాం గతంలో. శ్రీ విజయనగరంలో విద్యా పరీక్షలు చాలా జరుగుతూ ఉండేవి. పాండిత్య ప్రకాశ ఎట్లా ఉంది, ఎవరు చాలా తెలివైన వాళ్ళు, ఎవరికి మంచిగా భాషొచ్చు, ఎవరు గొప్ప కవిత్వం చెప్తారు, అట్లాంటి పరీక్షలు ఎప్పుడూ జరుగుతూ ఉండేవి. ఈయనకి మన శ్రీకృష్ణదేవరాయలు సహజంగా కవి పండితుడు. ఆయన ఆముక్తమాల్యద మహాకావ్యాన్ని కూడా రచించారు కదా. ఆయన చాలా ఆసక్తి భాష పట్ల. రోజుకొక సమస్యాపూరణం పట్టుకొచ్చేవారు, ఆలోచిస్తూ ఉండేవారు. ఆలోచించటం, ఆ సమస్యని సభలో చెప్పటం, ఎవరు చెప్తే వాళ్ళకి బహుమతి, వాళ్ళు ప్రథముడు, వాళ్ళు సర్వోత్తముడు, వాళ్ళ మీద వీరికి ప్రీతి, అలా జరుగుతూ ఉండేది. ఒకరోజు వచ్చారు, ఇట్లాగే భువన విజయం సభ తీర్చారు. ఈ కవులందరూ కూర్చున్నారు, పండిత గాయకులు వాళ్ళు వీళ్ళు చాలామంది చేరారు, ప్రజలు కూడా కొంతమంది వస్తూ ఉంటారు. ఈయన ఏమన్నారంటే, ఒక వాక్యం తయారు చేయాలి, ఈ వాక్యంలో 5 అక్షరాలే ఉండాలి, ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క భాషకి చెందినదిగా ఉండాలి, ప్రతి అక్షరానికి ఒకే అర్థం, 5 అక్షరాలకి ఒకే అర్థం ఉండాలి, ఈ 5 అక్షరాల వాక్యానికి వేరే అర్థం రావాలి. ఇది ఎవరైనా తయారు చేసి చెప్పండి నాకు. కర్ణాటకలో అప్పుడు తెలుగు, తమిళం, కన్నడ 3 భాషలు విస్తారంగా నడిచేవి. ఇవి కాకుండా మరాఠీ వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. కొన్ని బార్డర్స్ ఉన్నాయి కదా, మహారాష్ట్ర కర్ణాటక బార్డర్స్. అది కాకుండా ఏంటంటే ముస్లిమ్స్ ఉండేవాళ్ళు ఎక్కువగా. అంటే అప్పుడు ఢిల్లీలో పాదుషాది రాజ్యం ఉండేది, అంటే ఢిల్లీ ప్రభువులు మొఘల్స్ కదా. సో ఉర్దూ కూడా, ఇన్ని రకాల భాషలు ఈ విజయనగర సామ్రాజ్యంలో కొంత వాడుకలోనే ఉండేవి. అందుకని ఆయనకి మన దగ్గర ఇన్ని భాషలు ఉన్నాయి కదా, ఇట్లా ఒక ప్రత్యేక వాక్యం తయారు చేయించాలి అని ఊహొచ్చింది. అందరూ ఆలోచించడం మొదలెట్టారు. ఎవరైతే దీన్ని తెస్తారో వాళ్ళని సర్వోత్తముడుగా గుర్తిస్తాం, వాళ్ళే సకల భాష పరాయణత్వం ఉన్నట్టు, వాళ్ళే సకల భాష వల్లభులు, అలా మంచి పేరు వస్తుంది. అందరూ ఎవరి దారిని వాళ్ళు ఆలోచించుకుంటారు. మన తెనాలి రామకృష్ణ కవి కూడా ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళారు. ఆయనకి కొంచెం పశువుల శాల అవి ఉన్నాయి, ఇల్లు వాకిలి విస్తారంగా ఉంది, ఇంట్లో చుట్టాలు కూడా ఉన్నారు, వాళ్ళ బావమరుదులు వాళ్ళు వచ్చారు. అయితే వాళ్ళకి ఆ పెరట్లో ఉన్న ఆవుల్లో ఈయన మోపు మీద ఉన్నాయి, కొన్ని కనడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. సరే ఈయన ఏమనుకున్నాడు, ఆ కాలం నుండి రాజు ప్రభువు అలా తేడాలు ఉండేవి కదా, వీళ్ళు కొంచెం కాస్త సంపాదన ఉన్నప్పటికీ వాళ్ళ ఇళ్లలో పనులు వాళ్ళు చేసుకునే విధానం ఉంది, పాలేరు ఎవరు లేరు. అందుకని ఈయన ఏం చేశాడంటే పశువుల శాల దగ్గర మంచం వేసుకుని రాత్రి పడుకున్నాడు.
పడుకుని ఆలోచిస్తున్నాడు, ఏమిటి ఏ భాషలో ఒకే ఒక అక్షరపు పదాలు, ఆ ప్రతి అక్షరానికి ఒకటే అర్థము, మళ్ళీ అవన్నీ కలిపితే ఇంకో అర్థం రావాలి. ఆలోచిస్తున్నాడు. కొంచెం బాగానుగా నిద్ర పట్టింది. అర్ధరాత్రి కొంచెం 3:30 అట్లా అయ్యేసరికి ఒక ఆవు ఈయనెందుకు సిద్ధపడింది. అది కొంచెం కేకలు పెడుతూ అరుస్తుంది కదా ఆవు. శబ్దం వినేసరికల్లా ఈయన కంగారు పడ్డాడు, చూశాడు ఆవు ఈయన మోపు మీద ఉన్నది. సరే దానికి ఏదో కొంచెం సహాయం చేశాడు. అక్కడి నుంచి చూస్తే దూడను పెట్టేసింది ఆవు. దూడను వేసేసరికల్లా కేకలు పెట్టాడు, తలుపు తీయండి ఆవు ఈనేసింది అని కేకేశాడు. కేకేసేసరికల్లా బావమరిది కిటికీ తలుపు తీశాడు. ఏ ఆవురా బావా అని అడిగాడు. ఏ ఆవు, ఇప్పుడు 2-3 ఉన్నాయి కదా ఈయన మొప్పు మీద, ఏ ఆవురా బావా అంటే ఈయన ఏమన్నాడు, కపిలగోవు ఈనిందిరా అని చెప్పాడు. అందరూ లేచి వచ్చారు. ఆవుకు చేయవలసిన సేవాకాలాలన్నీ చేస్తారు. వేడి నీళ్ళు పోసి కడుగుతారు, విభూతి పట్టీలు బూడిదతోటి పట్టీలు గీస్తారు, తర్వాత ఈ దూడ గోళ్ళు గిల్లి ఆవుకు తినిపించేస్తారు, తర్వాత దూడ పొట్టకు గుడ కడతారు. బోల్డ్ ఉంటాయి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు అన్నీ అయినాయి. తెల్లవారు ఈ ప్రోగ్రాం ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి తెనాలి రామకృష్ణ కవి బుర్రలోకి ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఉత్సాహం వచ్చేసింది. రేపు నేనే సర్వోత్తముడిని అయిపోతానని అర్థమైపోయింది ఆయనకి. సరే హుషారుగా బయలుదేరాడు. అక్కడి నుంచి రాయలవారు భువన విజయం పెట్టారు. ఆ రోజు కూడా ఉంది సభ. అందరూ వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఎవరు చెప్తున్నారు, నేను అడిగిన సమస్యాపూర్ణం ఎవరైనా చేశారా, ఇంకా సమయం కావాలన్నాడు. సమయం ఎందుకు ప్రభు, నేనే చెప్పేస్తాననేసరికల్లా ఏం చెప్తారు చెప్పండి అన్నారు. అనేసరికి ఏ ఆవురా బావా అన్నాడు. ఆయన తెల్లవారుజామున విన్నాడా వాక్యం. అనేసరికల్లా ఏమిటి దీనికి అర్థం అన్నారు. దీనికి ఒక ప్రత్యేకమైన అర్థం ఎందుకు ప్రభు, మీరు చెప్పంటే చెప్తానన్నాడు. సరే చెప్పన్నారు. ఏ అంటే మరాఠీలో రా అని అర్థం, ఆవ్ అంటే ఉర్దూలో రా అని అర్థం, తెలుగులో రా అంటే రా అనే అర్థం, బా బా వా 2 పదాలు. బా అనేది కన్నడలో రా అని అర్థం, వా అనేది తమిళంలో రా అని అర్థం. మొత్తం వాక్యాల్లో ఉన్న 5 1 లెటర్ ఒక్క అక్షరంతో రమ్మని అర్థాన్ని సూచించే పదాలు అవి. ఒక్క అక్షరమే, ఏకాక్షర పదాలు ఉంటాయి కదా. రా అంటే అది పదం కాదా, పదమే. రమ్మన్న క్రియ అది. అవును కదా. అక్కడి నుంచి దీన్ని మొత్తం కలిపితే వేరే అర్థం రావాలండి. ఏ ఆవురా బావా, ఏ ఆవు ఈనిందిరా బావా అని అడిగాడు. పర్ఫెక్ట్ అర్థం వచ్చేసిందా. సభ అంతా ఆశ్చర్యపోయారు. ఏది చెవిన పడినా నువ్వు వెంటనే కవిత్వంలోకి దింపేస్తావు, ఆలోచనలోకి దింపేస్తావు రామకృష్ణ కవి. నీ కత్తికి 2 వైపులా పదనే, బుద్ధికి 2 వైపులా పదనే. రాజుగారు చాలా సంతోషించారు. ఒక వాక్యం వినపడితే దాన్ని వెంటనే ఆలోచించి మన ముందున్న సమస్యకి అప్లై చేసేసి సమాధానాన్ని తీసుకోవటం అనేది ఒక ప్రత్యేకమైన ప్రజ్ఞ. బుర్ర ఎప్పుడు యాక్టివ్గానే ఉండాలి. రామకృష్ణ కవికి అట్లా యాక్టివ్గా ఉండే బ్రెయిన్. సూపర్. ఈ ఏ ఆవురా బావాని గుర్తుపెట్టుకోండి. చాలా బాగుంది రమ్మగారు. ఆ తర్వాత భువన విజయంలో ఈయన అందరు శభాష్ అన్నారు. ఈయనే చాలా సర్వోత్తముడైనటువంటి భాషావేత్తగా ఈయన బాగా నేర్చుకుని కొనియాడారు. దానివల్లే ఈయనకి శ్రీకృష్ణదేవరాయలకి అత్యంత ప్రీతి తెనాలి రామకృష్ణ కవి అంటే. మనం కూడా అవ్వచ్చు. ఎప్పుడూ బుర్ర యాక్టివ్గానే ఉండాలి, షార్ప్గా ఉండి. యాక్టివ్గా ఉంటే షార్ప్ అవుతుంది. రైట్ రమ్మగారు. నమస్తే. నమస్తే.